నిజామాబాద్ కిల్లా డిచ్పల్లి రామాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం సీతారామచంద్రులకు చక్రతీర్థ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం సీతా సమేతంగా స్వామివారు వనవిహారం చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవతామూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, నిత్యహోమం, అవపృద స్నాన కార్యక్రమాలు, సాయంత్రం గజసేవ, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదన వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. లేదక్క ఎన్నో డిస్కల్పున్నా మౌనిక పంపిస్తా నరసింహాయ నమః స్వాహా. ఓం భార్గవరామాయ, ఓం వామనాయ నమః స్వాహా. భార్గవరామాయ నమః స్వాహా. ఓం రామాయ నమః స్వాహా. ఓం బలరామాయ నమః స్వాహా. ఓం కృష్ణాయ నమః స్వాహా. ఓం కల్కినే. ఓం నరసింహాయ నమః స్వాహా. ఓం భార్గవరామాయ, ఓం వామనాయ నమః స్వాహా. భార్గవరామాయ నమః స్వాహా. ఓం రామాయ నమః స్వాహా. ఓం బలరామాయ నమః స్వాహా. ఓం కృష్ణాయ నమః స్వాహా. ఓం కల్కినే. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మా యొక్క డిచ్పల్లి కిల్లా రామాలయం యొక్క ప్రతి మాఘపుణ్యంకు దసరా ఉత్సవాలు ఉంటాయి కాబట్టి 28వ తారీఖు నుండి 3వ తారీఖు వరకల్లా ముగించుకునే కార్యక్రమం. ఈ 7 రోజులు మాకు రంగరంగ వైభవంగా జరిగే ఉత్సవాలు. నిన్న జరిగిన 1వ తారీఖు రథోత్సవం కూడా చాలా బాగా జరిగింది. మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మరియు ఈరోజు చక్రతీర్థం కూడా ఉంటుంది. రేపు లాస్ట్ నాగవెల్లి కార్యక్రమం కూడా ఉంటుంది. మరియు మాకు ఈ గుడి డెవలప్ గురించి మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి స్వారిదారుగా కూడా మాకు టూరిజం నుండి 3 కోట్లు కూడా వస్తాయని కూడా మేము అనుకుంటున్నాము. సార్ కూడా అసెంబ్లీలో కూడా వాగ్దానం కూడా ఇచ్చిండు. మాకు కూడా ఈ డిచ్పల్లి ఊరిని దత్తతగా తీసుకున్నట్టు మాకు వాగ్దానం కూడా ఇచ్చిండు. మాకు వచ్చే ఈ సంవత్సరం లోపల 3 కోట్ల మంజూరు చేస్తా అని కూడా మాట్లాడిండు. ఎందుకంటే ఈ డిచ్పల్లి కిల్లా రామాలయము ఎంతో రంగరంగ వైభవంగా వచ్చే భక్తులను కూడా చూసిండు. ఎంతో ఉత్సాహంగా జరుపుకునే కార్యక్రమాలు. మాకు ఈ సంబంధించిన 10 ఊళ్ళు కూడా మాకు రథోత్సవంకు సహకరిస్తాయి. మరియు ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరము మాఘపుణ్యంకే జరుగుతాయి. మళ్ళీ మార్చి 27 శ్రీరామనవమి కూడా పెద్ద ఎత్తున 3 రోజులు కూడా జరుపుకుంటాము. కాబట్టి మాకు ఎంతో భక్తులు వచ్చి మాకు ఎంతో సహకరిస్తున్నారు. మరియు మేము కూడా గ్రామ కమిటీ మరియు దేవాలయ కమిటీ మరియు గ్రామ పంచాయతీ కమిటీ వారు మాకు సహకరిస్తాం. మేము అందరం కలిసి చేస్తున్నాం. కాబట్టి ఈ ఉత్సవాలలో అందరి భక్తులు పాల్గొన్నందుకు మా యొక్క ధన్యవాదాలు. జై శ్రీరామ్.